హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సింపుల్గా ఇంట్రో చెప్పేస్తాను. మనకి చాలా రెసిపీస్ తెలుసు, అంటే చాలా రకాల వెజిటబుల్స్ ఫ్రూట్స్ నుంచి వచ్చే వేస్ట్తో కొన్ని ఐటమ్స్ లైక్ వాటర్ మెలన్ ఉందనుకోండి, దానిపైన ఉన్న రెండుతో పికిల్ చేసుకోవచ్చు, కూర వండుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, అలా రకరకాల రెసిపీస్ చూసుంటారు. అట్లానే యాపిల్ కాయ ఉంటుంది కదా, యాపిల్ రెండుతో సూపర్గా హెల్దీ డ్రింక్ తయారు చేయొచ్చు. అది ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇలా, అదే వింటర్లో అనుకోండి హాట్ టీ లాగా తాగొచ్చు. చాలా ఇమ్యూన్ బూస్టింగ్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మన ఇంటెస్టైన్ గట్ హెల్త్కి చాలా మంచిది అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. చాలా బెనిఫిషియల్. సో అలాంటి యాపిల్ స్కిన్తో నేను ఒక సూపర్ హెల్దీ డ్రింక్ చేశాను. అదిరిపోయింది టేస్ట్ అయితే. నేను ఆల్రెడీ కొంచెం తాగా ఇందాక. నేను చెప్పడం కాదు, మీరు చెయ్యండి, తాగండి, తాగి నాకు కమెంట్ పెట్టండి. గౌతమి ఎంత బాగుంది ఏంటి అని కమెంట్ పెట్టకపోతే నన్ను అడగండి. సో అందుకని లేట్ చేయకుండా ఇప్పుడు వీడియో చేయండి. అండ్ మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో నేను 4 యాపిల్స్ తీసుకున్నాను. 4 యాపిల్స్తో 2 రెసిపీస్ యాక్చువల్లీ. అందులో ఒకటి, ఎందుకంటే 2 రెసిపీస్ ఒకే దాంట్లో చూపిస్తే ఒకటి మిస్ అవుతారు డెఫినెట్గా, ఒకటే కాన్సన్ట్రేట్ చేస్తాం. అండ్ ఇంకోటి రెండో రెసిపీ కూడా పెడితే చాలా పెద్ద వీడియో వచ్చేస్తుంది, అందుకని చెప్పి ఒక రెసిపీనే చూపిస్తున్నా. సో ఇప్పుడైతే ఈ యాపిల్ స్కిన్తో చేసే రెసిపీ చూపిస్తున్నా. దీన్ని 2 అంటాం కదా స్కిన్నే. సో బాగా వాష్ చేసుకోండి, ఎందుకంటే మనకి యాపిల్స్ మెరవడం కోసం పైన రకరకాల కెమికల్స్, వ్యాక్స్ ఇలాంటివి పోస్తారని చెప్పి నేను చాలాసార్లు విన్నాను. సో మరి మనకి జాగ్రత్తగా ఉండటం బెటర్ కాబట్టి నీళ్ళల్లో సాల్ట్ ఉన్న వాటర్లో ఒక 10 నిమిషాలు అలా ఉంచేసి శుభ్రంగా వాష్ చేసుకొని, నేనైతే చెప్తే నవ్వుతారబ్బా, మన అంట్లు తోముకొని స్క్రబ్ ఉంటుంది చూసారా, గ్రీన్ కలర్ది, దాన్ని బాగా నానబెట్టి మెత్తగా చేస్తా. ఒక కొత్త దాన్ని శుభ్రంగా మెత్తగా అయ్యేలాగా నానబెడతా చాలా రోజులు. నానబెట్టిన తర్వాత దాన్ని ఓన్లీ ఫర్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ వాషింగ్, అంటే అంట్లకు కాదు. అదేంటంటే కొన్ని గుమ్మడికాయ ఒక దాని మీద ఒక్కొక్కసారి పౌడరీగా ఉంటుంది, ఇట్లా యాపిల్ ఒక దాని మీద, అట్లా రకరకాల ఫ్రూట్స్ కొన్ని ఉంటాయి అన్నమాట, పైన కెమికల్స్ ఎక్కువ. అలాంటి వాటిని ఏం చేస్తానంటే ఆ మెత్తటి స్క్రబ్తో పైన రుద్దుతాను అనమాట, రుద్ది క్లీన్ చేస్తారు. సో చిన్న అది చిట్కా అంటారో లేకపోతే నవ్వుకుంటారో తెలియదు కానీ నేను అలా వాష్ చేస్తాను. సో ఇప్పుడైతే స్కిన్ తీసేసి 4 యాపిల్స్కి ఉన్న స్కిన్ తీసేసి ఆ ముక్కలు కట్ చేస్తాం కదా, కట్ చేసిన తర్వాత మధ్యలో ఉంటుంది చూసారా ఆ పార్ట్ కూడా, దానిలోంచి కూడా దాన్ని ఒక మధ్యలోకి గింజలు ఉన్న పార్ట్ని విరిస్తే 2 ముక్కలుగా గింజలు మనకు వచ్చేస్తాయి సెపరేట్ అయ్యి. నేను తర్వాత తీసేసాను అవి. ఆ గింజలు కూడా తీసేసి ఎక్స్ట్రా పైన స్కిన్ ఆ మధ్యలో ఉన్న పార్ట్ మొత్తం ఒక గిన్నెలోకి వేసుకోండి. సో ముక్కలు సపరేట్గా, ఈ తొక్కలు సపరేట్గా 2 విడివిడిగా వేసుకోండి. ముక్కలతో నేను ఒక మంచి రెసిపీ చూపిస్తా. ఆ రెసిపీతో కూడా ఇంకా రెసిపీస్ చేయొచ్చు, అది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. చాలా హెల్దీ, పిల్లలకి చాలా మంచిది. సో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అదేంటి అనేది. సో ఇప్పుడైతే చూసారు కదా ఆ స్కిన్ పార్ట్ మధ్యలో ఉన్న ఆ గింజలు ఉన్నది, ఆ గింజలు తీసేసి మొత్తం ఒక గిన్నెలో వేసేసుకోండి. బాగా ఒక ఫుల్ బాటిల్, నేనైతే ముందు హాఫ్ బాటిల్ పోసే సరిపోతాయేమోనని కాదు, బట్ ఇంకా పడతాయి. ఒక ఫుల్ వాటర్ బాటిల్ అంటే ఒక 1 లీటర్ వాటర్, 1 లీటర్ లేదా అదే ఒక 3/4 లీటర్ నుంచి 1 లీటర్, ఇవి 4 యాపిల్స్కి సంబంధించిన స్కిన్ అనమాట, పోసుకోండి. పోసి ఇందులో 1 లేదా 2 స్టార్ యానిస్, అనాస పువ్వు అంటాం కదా, అది వేసుకోండి. అలాగే 2 అంగుళాల ముక్కలు, 2 అంగుళాల పీసెస్, ఒక 2 నుంచి 3 దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసుకోండి. నేను ఇవి 2 వేసాను. ఇందులో ఇంకా కావాలంటే 2 బిర్యానీ ఆకులు, బే లీఫ్ 1, లేదా బిర్యానీ ఆకులు బదులు క్లోవ్స్, లవంగాలు ఒక 4 వేసుకోవచ్చు. నేను ఒక అంగుళం ముక్క అల్లం వేసాను, అలాగే బాగా 20-30 ఆకులు పుదీనా వేసాను. సో స్పైసెస్ వచ్చేసరికి అనాస పువ్వు, దాల్చిన చెక్క కంపల్సరీ వేసుకోండి, లవంగాలు, బిర్యానీ ఆకు ఇవి వచ్చేసి ఆప్షనల్. ఏంటంటే అన్ని రకాల స్పైసెస్ వేస్తే ఒకదాని ఫ్లేవర్ని ఇంకోటి డామినేట్ చేస్తాయి సహజంగా, అందుకని ఏదో ఒకటి
ఇప్పుడు అనాస పువ్వు దాల్చిన చెక్క వేసుకున్నాంగా ఇంతే, లేదా అనాస పువ్వు దాంతోపాటు క్లోవ్స్, లేదా క్లోవ్స్ బదులు బిర్యానీ ఆకు, అట్లా మార్చుకోండి, ఒకటేలాగా ఉండకుండా. అన్నీ వేస్తే మనకి ఏ ఫ్లేవర్ తెలియదు, బట్ ఆప్షనల్ అది. సో వేసి నేను ఇంకా చెప్పాను కదా, ఒక 1 లీటర్ దాకా పోసేసాను నీళ్ళు. పోసి స్లో ఫ్లేమ్లో ఒక 20 నిమిషాల పాటు, కంప్లీట్ లో ఫ్లేమ్ పెట్టుకొని 20 నిమిషాల నుంచి అరగంట సేపు స్లోగా బాయిల్ అవ్వనివ్వండి. బాగా మరగాలి, కంప్లీట్గా మరగాలి. చాలా చాలా బాగుంటుంది అబ్బా. మనం ఎక్కువ వాడం కానీ చైనీస్ ఒకళ్ళు, వియత్నాం వాళ్ళు, జాపనీస్ వాళ్ళు ఈ స్కిన్తో టీ చేసి వాళ్ళు ఏంటంటే కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ తర్వాత, డిన్నర్ తర్వాత, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత కంపల్సరీ టీ తాగుతారు. ఆ టీ వచ్చేసరికి హెర్బల్ టీస్ ఎక్కువ తాగుతారు. అంటే లైక్ మనం ఏమంటాం, పూజల్లో వాడే పువ్వులు ఉంటాయి కదా, మందార పువ్వుల టీ, శంకు పువ్వుల టీ, మల్లె పువ్వులు జాస్మిన్ తోటి, రోజ్ పెటల్స్ తోటి, తామర పువ్వులతోటి, అట్లా అన్నిటితో హెర్బల్స్ అనమాట. క్యామోమైల్ టీ అని, చామంతి పువ్వులతో, అట్లా రకరకాలు అనమాట. సో అలా వాడతారు. సో అందులోనే ఇది కూడా ఒకటి అనమాట, చాలా హెల్దీ రెసిపీ. సో అవి ఒక 20 నిమిషాల నుంచి అరగంట సేపు బాగా మరగబెట్టుకోండి. సో కంప్లీట్గా మరిగిన తర్వాత చల్లార్చుకొని, ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి నేను ఇలా చూపిస్తున్నా. అదే వింటర్ సీజన్ అనుకోండి, ఇదే టీ హాట్గా తీసుకోవచ్చు. బాగా మరిగిన తర్వాత కొంచెం చల్లార్చుకొని, కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు, గోరువెచ్చదనం మీద ఇంకొంచెం వేడి ఉన్నప్పుడు హనీ, లెమన్ వేసుకొని, వింటర్ సీజన్కి మాన్సూన్ రెయిన్ పడేటప్పుడు మనకి వేడిగా తాగాలనిపించేటప్పుడు అలా తాగాలి. బట్ ఇప్పుడు చాలా వేడిగా ఉంటుంది కాబట్టి నేను చల్లగా తాగే ఆప్షన్ చూపిస్తాను. సో ఇప్పుడైతే ఆ టీ సెపరేట్ చేసుకొని దాన్ని నేను ఒక 20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, ఎందుకంటే గోరువెచ్చగా ఉంది, కొంచెం చల్లగా తాగితే బాగుంటుందని. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో టేస్ట్కి సరిపడా హనీ, యాపిల్ మనం స్కిన్నే వేసాం కాబట్టి అంత తీయగా ఏమి ఉండదు. అదే ఫ్రూట్ అనుకోండి తీపి ఉంటుంది, బట్ స్కిన్కి అంత ఉండదు కాబట్టి కొంచెం హనీ వేసుకుంటే మనకి టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. సో కొద్దిగా హనీ వేసుకోండి. ఈ హనీ వచ్చేసరికి మన స్మార్ట్ ఫుడ్స్లో హనీ అనమాట. సో హనీ వేసుకోండి. దాంతోపాటు ఒక స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోండి. లెమన్ జ్యూస్ కానీ, లేదా మన దగ్గర ఫ్రెష్ ఆరెంజెస్ ఉన్నాయనుకోండి, లేదా బత్తాయిలు ఉన్నాయనుకోండి, దానిలోంచి కూడా ఒక 1/2 కప్ జ్యూస్ వేసుకోవచ్చు. అలాంటప్పుడు హనీ క్వాంటిటీ తగ్గించుకోవాలి, ఎందుకంటే అది ఆల్రెడీ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి. సో నేను లెమన్ జ్యూస్ వేసాను. అండ్ కొద్దిగా ఆల్రెడీ మరిగేటప్పుడు మనం పుదీనా ఆకులు వేసాము, బట్ ఫ్రెష్ పుదీనా కూడా ఒక 4-5 ఆకులు అలా కట్ చేసుకొని ఫ్రెష్ పుదీనా వేసుకున్నాను అనమాట. వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. కావాలంటే ఇందులో ఐస్ క్యూబ్స్ వేసేసుకొని టీ పోసుకోవచ్చు. నేను ఐస్ క్యూబ్స్ వేయలేదు, డైరెక్ట్గా టీనే వేసేసాను. వేసి ఒక్కసారి మిక్స్ చేసి తాగి చూడండి, అదిరిపోయిద్ది టేస్ట్, అసలు మామూలుగా కాదు. కావాలంటే ఇందులో నానబెట్టిన సబ్జా గింజలు కూడా వేసుకోవచ్చు, లేదా చియా సీడ్స్ వేసుకోవచ్చు, లేదంటే కనుక గోండ్ అని ఉంటుంది కదా, కటోరీ అని, ఆల్మండ్ గమ్, నానబెట్టిన ఆల్మండ్ గమ్ కూడా వేసుకోవచ్చు. చలువ చేస్తుంది బాగా. టేస్ట్ అయితే అబ్బా ఏ మాక్టైల్కి తక్కువ ఉండదు. సూపర్ డూపర్ హిట్ అంతే. సో తాగి ఎలా ఉందనేది నాకు ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.